ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. చాలా మందికి ధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, ఈ సనాతన ధర్మం అన్నది మన కర్తవ్యమా, లేదనుకుంటే ఇది ఒక మతం పరంగా వచ్చిన వర్డా, అసలు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యంగా యువతకి చాలా చాలా అవసరమైన ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మనం ఈ వీడియో తర్వాత చాలా మారే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సనాతన సింధు సత్సంగ ట్రస్ట్ పూజ్యశ్రీ స్వామి స్థితి ప్రజ్ఞానంద సరస్వతి గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. చాలా సంతోషంగా ఉందండి మీరు ఇలా మా స్టూడియోకి రావడము. మా ప్రేక్షకులకి ఎంతో విలువైన విషయాలు మీరు చెప్పబోతున్నారు, మీ ద్వారా మేము తెలుసుకోబోతున్నందుకు. గురువు గారు, సనాతన ధర్మం ఎప్పుడో పాతకాలం నుంచి వస్తున్న ధర్మం ఇది. అందరూ ఈ మధ్య కాలంలో బాగా సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎగ్జాక్ట్ గా ఏంటండి ఈ సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అని 2 పదములమ్మా. సనాతన అంటే ఆది అంతం లేనిది అని అర్థం. అంటే అనాది, నా ఆది నా అంతం లేనిది అంటే చిరాతనం పురాతనం అని అర్థం. అంటే ఎవరో ఒకరు స్థాపించింది కాదు, ఇట్ ఈజ్ ఒక ఆర్డర్, ఒక నియమం, ఒక సూత్రం. అంటే ధారణాత్ ధర్మహిత్యాహు అంటారు. అంటే ధరించేది ఏదైతే లోపల బయట అంతర్యామిలాగా ధరించి పోషించి నిలబెట్టేది ఏదైతే ఉందో ఆ శక్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, దానిని ధర్మము అంటారు. అందువలన ఇక్కడ ధర్మం అంటే మీకు ఎలా తెలియాలంటే, అగ్ని ఉంది, దాహకత్వం అనేది దాని యొక్క ధర్మం. దాహకత్వం వేడి విడిచిపెట్టి అగ్ని ఉండదు. అందువలన ఎప్పుడు విడిచిపెట్టని వీలు కాదనమాట. సనాతన ధర్మం కూడా శాశ్వతం, నిత్యం, చిరాతనం, పురాతనం అని దాన్నే సనాతనం. అందువలన ఆ సనాతన ఎందుకంటే ధర్మాలు అనేకం ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇప్పుడు నేనున్నాను, నా తల్లిదండ్రులకి నాకున్నటువంటి ధర్మం ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులకి వారి బిడ్డల యందు ఉన్న ధర్మం ఉంటుంది. తర్వాత భార్య భర్త పైన ధర్మం, ఇలా గురు శిష్యుల ధర్మం, అనేక ధర్మాలు మారుతాయి. ఇవన్నీ వ్యావహారిక ధర్మాలు. కానీ అల్టిమేట్గా అన్నింటికీ మూల కారణంగా ఒక ధర్మం అనేది పట్టి నిలబెడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు, మీ సూర్యుడు మా సూర్యుడు అంటే ఏముండదు, యావత్ జగత్ అంతటికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా పంచభూతములు ఉంటాయి, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఇదంతా కూడా సమష్టి ప్రకారంగా చూసుకుంటే ఇది ఎప్పుడు కూడా ఆ ధర్మం అనేది 2 రకాలుగా తీసుకుంటారు. ఒకటి వ్యావహారిక ధర్మము, రెండవది అల్టిమేట్, అబ్సల్యూట్, ఎటర్నల్, అన్చేంజబుల్, పర్మనెంట్, దాన్ని పారమార్థిక ధర్మం అంటారు. ఏంటి డిఫరెన్స్ అంటారు? వ్యావహారిక ధర్మం అనేది ఆ కాంటెక్స్ట్ వైజ్ గా మారుతుంది. మీరు నాకు సిస్టర్ అనుకోండి, సో సిస్టర్కు నేను తీసుకోవాల్సిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, నా బాధ్యత ఏదైతే ఉందో ఆ ధర్మం వేరు. నాకు అమ్మగా మీరు ఉన్నారనుకోండి, అమ్మతో నేను ఉండవలసిన ధర్మం వేరుగా ఉంటుంది. నా భార్య అనుకోండి, భార్యకి నాకు ఉండవలసిన ధర్మం వేరే ఉంటుంది. నా బిడ్డ అనుకోండి, బిడ్డకి నాకున్న ధర్మం వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యావహారిక ధర్మం. అంటే ఏమర్థమైంది మీకు? మారుతున్నాయి. దేశము, కాలము, ఆ యొక్క సంబంధం బట్టి మారుతూ ఉండే ధర్మాన్ని వ్యావహారిక ధర్మం అంటారు. వీటన్నిటికీ మూలంగా ఆధారంగా ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారేది కాదు, దాన్ని పారమార్థిక ధర్మం అంటారు. అందుకే మనకి 2 జీవన విధానాలుగా చెప్తారు. ఒకటి లౌకికంగా మనం జీవించే మన వ్యావహారికమైన నీతి నియమాలు, సూత్రాలు పాటించి మనం ఎదిగి దీంట్లో ఒక రకమైనటువంటి ఉత్తీర్ణత, అంటే ఒక నిష్ట సాధించిన తర్వాత దీనికి ఆధారభూతమైనటువంటి పారమార్థిక ధర్మం తెలుసుకోవడమే మానవ జీవిత యొక్క లక్ష్యం. అందువలన సనాతన ధర్మం అనేది 2 యాంగిల్ ప్యారలల్ గా వెళ్తుంది. దీనికి 2 రకాల సాధనలు చెప్పారు. ఒకటి కర్మయోగము, రెండవది జ్ఞానయోగము.
మరి భక్తి యోగం అంటున్నారు కదా, భక్తి యోగం అనేది కర్మయోగంలో అంతర్భాగం అనమాట. ఓహో. భక్తి యోగం ఉంటేనే కర్మయోగం అవుతుంది, భక్తి యోగం ఉంటేనే జ్ఞానయోగం ఉంటుంది. రెండింటికి బ్రిడ్జ్ లాంటిది అనమాట. సో అందువలన కర్మయోగం అంటే పూర్తిగా మీరు చేసే ప్రతి కర్మ ఆ సూత్రాలకి పొద్దులే చెయ్యాలి. ఇప్పుడు నేనున్నాను, అటు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ వేశారు, సిగ్నల్ దగ్గర ఆగాల్సినటువంటి నా ధర్మం, ఆగకుండా అతిక్రమించితే ధర్మాన్ని అతిక్రమించినట్టు. ఈ సూత్రాలు, నియమాలు మొత్తం సృష్టి అంతా సృష్టికర్త ఈ యొక్క సృష్టి జరిగిన తర్వాత ఆయా నియమాల ఆధారంగా మనము జీవించాలి. దానిని ధర్మం అంటారు. ఇట్ ఈస్ ఆర్డర్ అంటారు. అయితే ఇది ఏ మాత్రం కూడా ఒక మతానికి సంబంధించిన మాట కాదు. సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్క మనిషి, అసలు భూమిపైన ఉన్న ప్రతి ఒక్క జీవి పాటించాల్సిందే. సరిగ్గా చెప్పారు. భూమిపైనే కాదు, యావత్తు సృష్టి అందు అదృశ్య ప్రాణులు కానీ, ఎందుకంటే మన యొక్క శరీరాలు ఉన్నవే ప్రాణులు కాదు, శరీరాలు లేకుండా కూడా సృష్టిలో అండపిండ బ్రహ్మాండం అంతా అనేక మనకి 84 లక్షల జీవరాశులు చెప్తారు, రకాలు. అందులో మానవ జాతి ఒక్కటి, ఒక రకం. సో ఒక రకం అంటే చూసుకోండి. సో ఇన్ని జీవరాశులన్నిటికీ సమానమైనది సనాతన ధర్మం. ఎలా అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సముద్రం తీసుకోండి, సనాతన ధర్మం అనుకుందాం. దానిలో కెరటాలు బుడగలు అలలు ఉన్నాయి కదా, అవి మతాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ బుడగకి సముద్రంకి ఎంత తేడా ఉన్నదో ఈ మతాలకి సనాతన ధర్మానికి అంత తేడా ఉంది. కాబట్టి అన్ని కెరటాల్లో బుడగలు అలల్లో అన్నిటిలో కూడా నీరు ఉంటుంది. కాబట్టి అన్ని మతాలకి ఆధారభూతమైనది ధర్మం, సనాతన ధర్మం. కాకపోతే వాళ్ళు తెలుసుకోరు. తెలుసుకోకపోయినంత మాత్రం ధర్మంకి ఏం అవ్వదు కదా. ఇప్పుడు మీరు అగ్ని ఉంది, అగ్ని అని తెలుసుకొని అనుకుని జాగ్రత్త పడతారు. తెలియలేదు అనుకోని చేయి పెట్టండి కాలుతుంది, అమ్మో నాకు తెలియలేదు అయినా కాలింది ఎందుకని ప్రశ్నించుకోవడం, ఎందుకంటే దాని ధర్మం అది. కాబట్టి మీరు సనాతన ధర్మాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్ని 2 ఆస్పెక్ట్లు గుర్తించాలి. వ్యావహారికము పారమార్థిక రెండు మిక్స్ చేసామనుకోండి చాలా కష్టం. ప్రతి స్త్రీలోనూ అమ్మ తల్లి మహాశక్తి పరాశక్తి. కానీ పారమార్థికంగా చూస్తే ప్రతి ఒక్కరు పూజనీయులే, ఆత్మస్వరూపం పరమాత్మ మహాశక్తి స్వరూపం అవ్యక్తంగా మీలో ఉంది, నాలో ఉంది. సో ఆత్మకి నేను నమస్కరించి పెట్టవచ్చు. కానీ వ్యావహారికంగా చూసుకుంటే స్వామీజీ మీకు నమస్కారం పెట్టి తప్పు అంటారా? దాన్ని వ్యావహారికంగా అంటే నేను ఏ దృష్టిలో చూస్తున్నాను మిమ్మల్ని అంటే, ఒక శరీరానికి ఈ ఇంద్రియములకి మనసు బుద్ధికి మీరు పుట్టారు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవి చూసుకుంటే యు ఆర్ లైక్ ఎ సిస్టర్, జస్ట్ సిస్టర్. బట్ దానికంటే అతి లోతుగా సూక్ష్మ దృష్టిలో చూసాను అనుకోండి, యు ఆర్ ఆల్సో మై ఆత్మస్వరూప. సేమ్, బోత్ ఆర్ సేమ్. ఓన్లీ దిస్ లైక్ ఈ కాస్ట్యూమ్స్ డిఫరెన్స్ అండి. ఈ బట్ట, తర్వాత చర్మం, తర్వాత బాడీ, మజిల్స్, బ్లడ్, బోన్స్, ఇక ఇంద్రియములు, మైండ్, ఇంటెలెక్ట్, ఇవన్నీ డిఫరెన్స్. బట్ అన్ని నిలబడి ఉండాలంటే ఆ కాన్షియస్నెస్, అవేర్నెస్, చైతన్యం ఒకటే, దట్ ఈస్ ఆత్మ, అదే పరమాత్మ, దాన్నే దేవుడు అంటారు. అయితే స్వామి ఇక్కడ ఏంటంటే మనకి కలియుగంలో ధర్మం ఒక కాలు మీదే నిలబడింది, ఒక పాదం మీదే ఉంది అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు ఇన్ని యుగాల్లో మనకి ధర్మం అన్నది మారుతూ రావడం ఏమన్నా ఉందంటారా? ముఖ్యంగా కలియుగానికి వచ్చేసరికి, ఎందుకంటే ఒక పాదం మీదే ఇప్పుడు నిలబడింది కాబట్టి ధర్మం. ఈ ఒక పాదం మీద నిలబడింది, 2 పాదాల మీద నిలబడింది, 3 పాదాలు నిలబడింది, 4 పాదాలు, ఇవన్నీ పురాణంగా మొదటి నుండి ఆరంభంలో మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నటువంటి కథలు ఇవి. ధర్మం ఒక పాదము 2 పాదాలు ఇలాగేం ఉండదు. ధర్మం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం, నలుగురు కూడా మనం నియమాలని, సూత్రాలని చాలా సీరియస్గా పాటించి పెద్దవాళ్ళని గౌరవించడం, చిన్న వాళ్ళని ప్రేమించడం, దయాగుణము, జాలి, ప్రేమ, కరుణ, ఎదుటివారి యొక్క శ్రేయస్సును కోరుకొని మీరు ఉన్నారనుకోండి, మన అందరం కూడా కలియుగంలో మరిలేము, సత్యయుగంలో ఉన్నట్టు. అంటే యుగము అనేది మీరు ఇప్పుడు కలియుగము అని మీరు తీసుకొని వీల్లేదు. ఈ యుగములో కూడా పరమాత్మ స్వరూపంగా అనుభూతి చెందిన మహాత్ములు ఉన్నారు. అంటే నా అర్థం ఏంటి? అంటే మూర్ఖులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మహాత్ములు ఉంటారా, పతివ్రత స్త్రీలు అందరూ ఉంటారు కదా. సో వీళ్ళ దృష్టిలో యుగాలు ఉండవు, ఇదే సత్యయుగం. ఇప్పుడు సీతాదేవి ఉన్నారు కదా, అది త్రేతాయుగం అంటాం మనం లెక్కల ప్రకారం. మరి త్రేతాయుగం గొప్పదైతే మరి రావణుడు ఎందుకు అంత దుర్మార్గమైన పని చెయ్యాలి? పోనీ మనకంటే ద్వాపరయుగం గొప్పదనుకుంటే దుర్యోధన లాంటి వాళ్ళు ఎందుకు అంత దుర్మార్గ పనులు చెయ్యాలి? మరి ఆ యుగంలో మహాత్ములు లేరా?
ఆ యుగంలో గొప్పవాళ్ళు లేరా? శ్రీకృష్ణుడే ఉన్నాడు సాక్షాత్. శ్రీకృష్ణుడే అంటే పోనీ శ్రీకృష్ణుడు అంటే చాలా మంది అర్థం చేసుకోలేక మాట్లాడతారు, అందుకే శ్రీకృష్ణుడి పేరుని తీసుకురాలేదు. ఆహా. గొప్ప ఋషులు అయితే ఉన్నారు కదా, అవును. వ్యాధవ్యాస లాంటి గొప్ప ఋషులు ఉన్నారు కదా. ఆ. అందువలన ప్రతి యుగం అనేది దేశకాల పరిస్థితులు మారుతున్నాయి కదా. మన యొక్క ప్రకృతి బయట ఉన్న దేశకాలంలో ఉన్న ప్రకృతి ఒక్కటే. ఉమ్, ఇప్పుడు భూమి పంచభూతాల్లో ఉన్న గుణాలేంటి? 3 గుణాలే. ఉమ్, దీంట్లో 3 గుణాలే. సో 3 గుణాల్లో వస్తున్న మార్పులే కారణం తప్ప ఉమ్, అల్టిమేట్ గా ఉన్న తత్వంలో మార్పు ఉండదమ్మా. ఉమ్, అర్థమైంది కదా. ఓకే. కాబట్టి మీరు ఇప్పుడు మీ డ్రెస్ స్టైల్ ఇలా ఉందనుకోండి, ఒకప్పుడు ఆడవాళ్ళందరూ శారీలు కట్టుకునే వాళ్ళేమో, అవును. డ్రెస్లే మారే, అంతేగాని మీరు ఆడవాళ్ళు కాదని వీల్లేదు కదా. ఉమ్, ఓహో మీరు ఈ డ్రెస్ లో వచ్చారు కాబట్టి మీరు ఆడవాళ్ళు కాదు, మీరు హిందూ స్త్రీ కాదు అనకూడదు. ఉమ్, అవును. అంటే మారుతున్న ఏంటి? మన అభిరుచులు, ఉమ్, మన ఇష్టాయిష్టాలు, మన సదుపాయాలు, ఉమ్, ఇవి మారుతున్నాయి తప్ప ఇంతకుముందు డైరెక్ట్గా చెరువులో వాటర్ తాగేవాళ్ళం, ఇప్పుడు అంతా కలుషితమైంది కాబట్టి ఫిల్టర్ వాటర్, ఉమ్, వాటరే తాగుతున్నారు, ఇంకేమైనా పెట్రోల్ తాగుతున్నాం? లేదు. వాటరే తాగుతున్నాం. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఉమ్, ఓహో త్రేతాయుగములో నది నీళ్ళు తాగేవాళ్ళు, కలియుగములో ఫిల్టర్ వాటర్ తాగుతున్నాము. ఉమ్, ఏం చేసినా నీరేగా, అవును. మనమే పాడు చేసాం, ఫిల్టర్ చేస్తున్నాం. అదే. అప్పుడు బయట కూడా తాగేవాళ్ళు, ఇప్పుడు తాగలేము. అవును. ఇండస్ట్రీలు మొత్తం పరిశ్రమలు వచ్చి కాలుష్యం చేశారు. ఉమ్, కాబట్టి కలియుగం అని ఎవరు అంటారు ఎక్కువ అంటే, ఉమ్, ఎవరైతే తప్పించుకోవడానికి చూస్తారో, ఉమ్, తప్పులు చేసి తప్పించుకోవడానికి ఎవరైతే చూస్తారో, కలియుగం అండి మనకి ఎక్కడవుతుందండి, కలియుగం అంత పాపమే, దుర్మార్గము, అన్ని చెడు అంటారు. ఉమ్, అవును. కానీ చాలా మంది మహాత్ములు ఏమంటారంటే, సత్యయుగం మీలోనే ఉంది, త్రేతాయుగం మీ దగ్గరే ఉంది, ద్వాపరయుగం మీలోనే ఉంది, కలియుగం కూడా మీలోనే ఉంది. ఓ. ఎందుకు? మీరు శాంతంగా సత్వగుణ సంపన్నులుగా ప్రేమతో ఆనందంతో ఉన్నారనుకోండి, అదే సత్యయుగం. ఉమ్, సత్యహరిశ్చంద్రులు లాంటి వాళ్ళు ఉన్నటువంటి యుగం అదే. ఉమ్, అవునా? అవును. ఇంకా తపస్సు చేసుకొని యజ్ఞయాగాల మీద ఇంకా మీకు శ్రద్ధాభక్తి ఉన్నదంటే అదే త్రేతాయుగం. లేకపోతే ఇలాంటి పూజలు రకరకాలు ఉన్నాయి కదా పాండవులు కౌరవులు ఉండేటప్పుడు. ఉమ్, సో మనం ఎలా ఉన్నామో మన స్వభావమే నిర్ణయిస్తుంది తప్ప బయట మారేది ఏమి ఉండదు. సృష్టి ఎప్పుడు ఉంటుంది, సృష్టి స్థితి లయ, మళ్ళీ ప్రళయం, మళ్ళీ సృష్టి స్థితి లయ, సైకిల్ అనమాట. ఉమ్, సృష్టి అనే సైకిల్, ఇది ఇలా స్టార్ట్ అవ్వదు, ఉమ్, అది ఒక సైకిల్ అనమాట. అందుకే సృష్టికి కూడా ఆది లేదు అంతం లేదు. ఒక రింగు, మీకు రింగ్ ఉంది కదా, గాజు, అవును. ఎక్కడ స్టార్టింగ్ ఎండింగ్ చెప్పండి? అది చెప్పలేము. ఉమ్, ఇది కూడా అలాంటిదేనమ్మా. ఉమ్, అందువల్ల కలియుగం అంటే ఎందుకు ఇలా అంటున్నారంటే, మనలో ఉన్న సామర్థ్యం తగ్గిపోయింది, ఉమ్, తపశ్శక్తి తగ్గింది. తగ్గింది. ఆ తపస్సు చేసేవారు ఇటు ఆ ధార్మికంగా ఉండే వాళ్ళ యొక్క నెంబరు ఉమ్, తగ్గడం వలన ఉమ్, మనకు అలా అనిపిస్తుంది. అవును. ఆ రోజుల్లో కూడా ద్వాపర యుగములో జరాసంధుడు లాంటి, కీచకులు లాంటి అనేక కాళయవన, తర్వాత శిశుపాల, తర్వాత కంస, దుర్యోధన, ఇలాంటి వాళ్ళకి ముందు ఉండేవారు. ఉమ్, ఇప్పుడు కూడా అధర్మం బాగా పెరిగింది కాబట్టే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని ఒక శక్తి వ్యక్తి రూపంగా ప్రకటన అవుతుంది. ఉమ్, అంటే అవతారమూర్తి అంటే సరిగ్గా చక్రాలు త్రిశూలాలు పట్టుకొని రావాలని ఉండదు. అవును. ఆ సమయానికి, ఆ ప్రదేశానికి, ఆ సమాజానికి సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి కావలసినటువంటి శక్తి వ్యక్తిగా ప్రకటమవుతుంది. ఉమ్, మీరు చూడండి, దగ్గర దగ్గర 1200-1000 సంవత్సరాలు ఉమ్, ఈ ధర్మం, ఈ సంస్కృతి బాగా అనగదొక్కబడింది. అవును. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత ఒక శంకరాచార్య, ఒక రామానుజాచార్య, మంచి ఆచార్యులు వచ్చారు, ఉమ్, అలాగే మంచి చక్రవర్తులు వచ్చారు. ఒక మనకి ఛత్రపతి శివాజీ కానీ, అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు కానీ, ఇలాంటి రాజులు వచ్చారు. తర్వాత ఈవెన్ వివేకానంద స్వామి లాంటి మహాత్ములు మళ్ళీ వచ్చారు, మళ్ళీ జ్ఞానం బోధించడానికి. ఉమ్, ఇలా మహాత్ములు వస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూడండి, ఉమ్, ఇప్పుడు మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక కుటుంబ పరంగా, ఒక వంశపారంపర పరంగా, ఉమ్, ఏదో అధికారం కోసం లేదు, ఆయన కూడా ఒక యోగి టైప్గానే మనకి సేవ చేస్తున్నారు దేశానికి. ఉమ్, సో ఆ సమయానికి ఆ బ్యాలెన్స్ సెట్ చేయడానికి ఆ శక్తి వ్యక్తిగా ప్రకటమవుతుంది. ఉమ్, మనలో ఎలాగైతే మన యొక్క అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ అలర్ట్గా అవుతుంది అనమాట. ఉమ్, సెక్యూరిటీ చూడండి, మనకి సీఎం వచ్చిన పిఎం వచ్చిన ముందు మనకు సెక్యూరిటీ సెట్ చేస్తారు, ఉమ్, మనలో అలర్ట్ అవుతుంది అనమాట. ఓ సమ్ ఎలిన్ ఫ్యాక్టరీస్ ఎంటర్ ఇన్ యువర్ బాడీ, యు మే ఇన్ డేంజర్
అని వెంటనే ఇది ఎలాగ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలాగైతే అలర్ట్ అవుతుందో, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ మీరు ఫుడ్ మెడిసిన్ ఎలాగైతే తీసుకోవాలో, ఈ సమాజం అంతా సృష్టి అంతా కూడా ఒక హయ్యర్ పవర్, ఈశ్వరుని యొక్క శరీరం, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఆయా దేశ కాలాల్లో ఒక శక్తే వ్యక్తిగా ప్రకటన అవ్వడమే అవతారము అంట. చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మనకుండే యుగాలన్నీ కూడా మన ఆలోచన విధానంలోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా. ఇది చాలా ఆలోచించదగ్గేటట్టుగా అనిపిస్తుంది. చాలా వీ షుడ్ బి వెరీ థింకింగ్ మైండ్ ఉండాలమ్మా. ఎందుకంటే మనకి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ఒక రోబోలా తయారు చేస్తున్నారు. ఇది మాత్రమే మీరు ఆలోచించండి, ఈ విధంగా ఆలోచించండి, ఇదే ఆలోచించాలి, యు బిలీవ్, నమ్మండి, నమ్మకపోతే మీరు ఎక్కడికో పైకి పోతారు. ఎవరో చిన్నారు, సైతాను, గీతాను, ఏదో సంథింగ్, నైతాను, నైన్తాలు, ఏదో తాలు అంటారు వాళ్ళు. అవేం కాదు. విషయం ఏంటంటే మనం మీకు ఎంకరేజ్ చేయాలి. అమ్మా ఈ యాంగిల్లో ఆలోచించండి అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే భగవద్గీత నెవర్ టీచ్ వాట్ టు థింక్, ఇట్ ఆల్వేజ్ టీచెస్ హౌ టు థింక్. అంటే ఏమిటి ఆలోచించాలని నేను చెప్పేశాను అనుకోండి, ఇంకా అది తప్ప మీకు ఆలోచించే మరి రాదు. అలా కాదు, నేను ఏ విధంగా ఎలా ఆలోచించాలని చెప్పాను అనుకోండి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి ప్రతిసారి గురువు ఉండాలి, శాస్త్రం ఉండాలి, నా తోడు ఉండాలి, ఒంటరి ఇలాంటివి ఉండవు. సిచ్యువేషన్ తగ్గట్టుగా సమయస్ఫూర్తి, కామన్ సెన్స్ పనిచేస్తుంది అనమాట. అది చెప్తుంది భగవద్గీత. మిగతా విశ్వాసాల మతాలు ఇలా ఉండదు. వాళ్ళు 2 ముక్కలు 2 వాక్యాలు చెప్తారు, అదేనే బట్టి కొట్టు అంతే. మనం చూడండి, ఎగ్జామినేషన్ లో కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ క్వశ్చన్ ఆన్సర్ బట్టి కొడతాడు, అది రాకపోతే తెల్లమోహం అంతే. కానీ కొన్ని ప్రశ్నలు మీరు అర్థం చేసుకుంటే ఆ యాంగిల్ ఎన్ని ప్రశ్నలు వచ్చినా తెలివైన వాళ్ళు రాయగలుగుతారు. ఆ తెలివైన విద్యార్థి మోడలే మన సనాతన ధర్మం, మన మతం. అంతే తప్ప ఆ బట్టి కొన్ని ప్రశ్నలు రావు, తెల్లమోహం వేసుకొని అంతే. ఇక అంత దేవుడు తిట్టడం ఎందుకు, దేవుడు చెప్పిన ప్రశ్నలు రాలేదు. మనం అలా జీవించకూడదు. దీన్నే పరమానంద శిష్యుల పరంపర అంటారు. మనం అలా ఉండకూడదు. తప్పకుండా అండి, చాలా మంచి విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. హరి